ఫోర్ ప్లే లేని శృంగారం అసంపూర్ణం, అది గుర్తుంచుకోవాలి. ఫోర్ ప్లే లేకుండా శృంగారంలో పాల్గొనకూడదు. ఇప్పుడు కానీ చాలామంది దంపతులు ఏం చేస్తారు, డైరెక్ట్గా మగవాడు డైరెక్ట్గా ఇంకేం లేదు, ఆవిడ లేదు, స్త్రీని ప్రేరేపించేది పాడు లేదు, డైరెక్ట్గా ఇంటర్కోర్స్కి వెళ్ళిపోతాడు. తప్పదు, చాలా తప్పు, అది అసంపూర్ణం. స్పోర్ట్లో వాడు వీర్యం పడిపోయి మగవాడికి తృప్తి కలగవచ్చు, కానీ స్త్రీకి మాత్రం అసంతృప్తి. స్త్రీని కొద్దిగా ప్రేరణ కావాలి, తను కొద్దిగా మనసు కరెక్ట్. ఇక్కడ కొద్ది మందే 6 నిమిషంలో వాళ్ళు స్పందిస్తారు, చాలా కొద్ది మంది, వెరీ రేర్. 2 మినిట్స్ దానిలో కూడా కొంతమంది అవుతారు, కానీ ఎక్కువ స్త్రీలకు మాత్రం 3 నుంచి 5 నిమిషాలు పడుతుంది. ఈ 3 నిమిషాలు మగవాడికి 6 నిమిషాలు వీర్యం పడిపోతుంది, వాడికి ఎంజాయ్ చేస్తాడు. 6 నిమిషాలు వాడికి వీర్యం పడిపోతాడు, వాడికి కావాల్సిన ఎంజాయ్ అవుతుంది. కానీ స్త్రీకి అలా కాదు, కానీ ముందు ప్రేరణ, ఆ ప్రేరణ ముద్దు పెట్టుకోవాలి, కౌగులించుకోవాలి, చక్కని మాటలు చెప్పాలి, ఆవిడ ముద్దు పెట్టుకుంటే చక్కగా ముద్దు పెట్టుకోవాలి, అక్షరాలు స్టిమ్యులేట్ చేయాలి, క్లైట్గా స్టిమ్యులేట్ చేయాలి, జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేయాలి, ఇవన్నీ చేయాలి. అప్పుడే స్త్రీలో మూడ్ ఎలివేట్ అవుతుంది, ఎక్సైట్మెంట్. సెక్స్ విషయంలో 4 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి డిజైర్, కోరికలు కాదు, ముందు అట్రాక్షన్, మనిషిని చూస్తే కోరిక, అబ్బాయి కావాలి అని అనిపించాలి. స్త్రీకి అలా అనిపించాలి, అబ్బాయికి అలా అనిపిస్తుంది, అమ్మాయి కూడా అబ్బాయి కావాలి అనిపించాలి. కోరిక ముందు డిజైర్ ఉండాలి, ముందు అతని మీద మనసు పడాలి. తర్వాత ఆ డిజైర్ ఎక్సైట్మెంట్, మూడలు పెరగాలి, పెరుగుతుంటేనే అవుతుంది. తర్వాత ప్లాట్ ఫేజ్ పెరిగి 3 అలా రేజ్ అవ్వాలి. 3 దాని ప్లాట్ ఫేజ్. నెక్స్ట్ ఆర్గజం, సుఖప్రాప్తి. ఈ సుఖప్రాప్తి అనేది, ఈ భావప్రాప్తి అనేది కనీసం డిజైర్ కోరిక కలిగిన తర్వాత 3 వచ్చిన తర్వాత కనీసం 3 నుంచి 5 నిమిషాలు పడుతుంది స్త్రీకి. మరి 3 నుంచి 5 నిమిషాలు అంటే దానికోసం మనిషిని సమాయత్తం చేయాలి. సమాయత్తం చేయాలంటే దానికి ఏం చేయాలి, దానికి తగ్గట్లుగా మనం ప్రిపేర్ చేయాలి మనిషిని. దానికోసం ఫోర్ ప్లే కావాలి. ఫోర్ ప్లే లేని చిరాకు పుడుతుంది. వీడు 3 చెట్టకి వాడు వీరం పడిపోతుంది, ఇంకోటి చేయలేడు. చేరిపోతే ఆవిడకి ఇంకా వద్దు సెక్స్ అంటే 3లో మధ్యలో అయిపోతే స్త్రీకి చాలా చిరాకు కలుగుతుంది, చెప్పలేని చిరాకు కలుగుతుంది. అంచేత ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. శృంగారంలో ఫోర్ ప్లే యొక్క ప్రాధాన్యం ఇంత అంతా కాదు. ప్రతి మగవాడు ముందు మాటలతో, కౌగిలింతలతో, ముద్దులతో ప్రేరణ కలిగించాకే అప్పుడు అంగప్రవేశం చేయాలి. అలాగే చాలా మందిలో ఉన్న అపోహలు ఏంటంటే ఈ వయాగ్రా లేకపోతే మార్కెట్లో దొరికే చితకా బిళ్ళలతోనే ఎక్కువ సామర్థ్యం ఉంటుంది అని కొంతమంది అయితే మందు తాగితే ఇంకా ఎక్కువగా సామర్థ్యంగా సెక్స్ చేయగలుగుతాం అనేటువంటి అపోహలు కొన్ని ఉన్నాయి. దీని ఎంతవరకు వాస్తవం? వయాగ్రా మనిషిలో కోరిక అయితే ఎంత వయాగ్రేసే లాభం లేదండి. మనిషిలో భయం అయితే వయాగ్రేసే లాభం లేదండి. కొంతమంది భయం ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. వయాగ్రా ఏం పని చేయదు. వయాగ్రా ఏం చేస్తుంది, వాళ్ళలో కోరిక ఉంటుంది, ఎక్కడో రక్త ప్రసరణ సరిగా ఉండదు, వాళ్ళకి రక్త ప్రసరణ కొద్దిపాటు. అలాగే పురుషాంగంలో ఎంజైమ్స్ ఉంటాయి, PD5 అనే ఒకటి ఉంటుంది, ఈ ఫాస్ఫోడైఎస్టరేజ్ ఎంజైమ్ ఒకటి ఉంటుంది. అది సెక్స్ని దెబ్బ కుడుతున్నమాట. కొంతమంది కోరిక బాగుంటుంది కానీ అంగం గట్టిపడదు. కారణం ఏంటి, PD5 ఎంజైమ్ ఉండి అది అంగం గట్టిపడకుండా అది దెబ్బతీస్తుంటుంది. అలాంటి కేసులో వయాగ్రా ట్యాబ్లెట్ ఆ PD5 ఎంజైమ్ని సప్రెస్ చేస్తుంది, అణిచేస్తే దానివల్ల అప్పుడు అంగం సరిగ్గా గట్టిపడుతుంది. అందరికీ కొన్ని ఎక్కువ మందిలోనే మనం చూస్తున్నాము, ఎక్కువ మందిలోనే ఈ PD5 ఎంజైమ్ యొక్క పాత్ర ఉంది, అంగాన్ని గట్టిపడకుండా చేస్తుంది అనమాట. అంతే వయాగ్రా అక్కడ పనిచేస్తుంది. మరి PD5 ఎంజైమ్ రోల్ లేదు అనుకోండి, PD5 ఎంజైమ్ చేయకపోతే నో యూస్. అలాగే PD5 ఎంజైమ్ ఈ వయాగ్రా వేసినప్పుడు కూడా మనసులో భయం ఉంటే, జంకుంటే వయాగ్రా పనిచేయదు. ఏమాత్రం యాంగ్జైటీ ఉన్నా, టెన్షన్ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, భయం ఉన్నా, కంగారు ఉన్నా, గాబరా ఉన్నా వయాగ్రా పనిచేయదు. అంచేత వయాగ్రా అనేది కొంత రోల్ కొంతే. మనసు ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఎంజైమ్స్ డిఫెక్ట్ చేస్తుంటుంది. అక్కడ వయాగ్రా ఇస్తే అలవతంగానికి అన్నిటికీ ముఖ్యం కావాల్సింటే ముందైతే అట్రాక్షన్ కావాలి. అట్రాక్షన్ ఉండి కూడా, కోరికుండి కూడా, భయం లేనప్పుడు కూడా వయాగ్రా ట్రై చేయొచ్చు. అలాగే ఉద్రేకంలో అంటే లెవెల్స్ ఉంటాయి అంటారు సార్. నిజంగా కొంతమంది ఇంత లెవెల్లో ఉండాలి, అంత లెవెల్లో ఉండాలని కూడా కొంత అపోహలు ఉన్నాయి. ఉద్రేకం అంటే దాన్ని మనం మూడ్ అంటాం కదండి. మూడు ఉండాలి, మూడు కావాలి మనిషికి. 3 లెవెల్స్, 3 అంటే లెవెల్స్ కదా, ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ఉంటుంది. అక్కడ ముందు మెయిన్గా ఆపోజిట్ పార్ట్నర్ మీద ఉండే అట్రాక్షన్ బట్టి ఉంటుంది. ఆపోజిట్ పార్ట్నరు అట్రాక్టివ్గా లేరు అనుకోండి, 3 ఎక్కడి నుంచి వస్తుంది?
అంటే ఆపోజిట్ పార్ట్నరు మన స్త్రీ అనేది దానికి చక్కగా మనిషికి మంచి కొద్దిగా ప్రేరణ కలిగించే రకంగా ఉండాలి. ఆ స్త్రీ వైపు నుంచి డల్గా ఉండి ఫ్రిజిడిటీ ఉండి వాళ్ళకి ఏం లేకుండా తుమ్ముద్దులా పడుకున్నారు అనుకోండి, ఆమె ఎంత అందంగానే ఉండొచ్చు, తుమ్ముద్దులా పడుకుని ఏం చలనం లేకుండా అసలు ఏం అప్పటి నుంచి అసలు ముద్దు పెట్టుకుని తుడి చేసుకుని అనుకోండి, అయిపోయింది అవుట్. ముద్దు పెట్టుకుని వీళ్ళు తుడి చేసుకుంటారు, పక్కబడి వీళ్ళు తుడి చేసుకుంటారు, ఇంకేముంది చచ్చి కూర్చుని వాడికి. అంచేత ఆపోజిట్ పార్ట్నర్ యొక్క ప్రవర్తన బిహేవియరు రిసీవ్ చేసుకోవడం బట్టి వీడి మూడు పెరగడం. అదే వీడి మూడు అనేది పెరగడం అనేది ఆపోజిట్ పార్ట్నర్ యొక్క ప్రవర్తన మీద ఆధారపడింది. ఆ ప్రవర్తన సరిగ్గా లేకపోతే వీడు చేయలేదు అంటే అంతేగాని మూడు లేదో ఒక 2 స్టెప్ దాన్ని అది మూడు కాదు, డిజైరు, ఎక్సైట్మెంటు, ప్లాటో, ఆర్గజం అండ్ రెజల్యూషన్ ఆ స్టెప్స్. కానీ ఈ 3లో స్టెప్స్ ఏం లేవు. 3 అనేది డిపెండ్ అపాన్ ది ఆపోజిట్ పార్ట్నర్ యొక్క బిహేవియర్ బట్టి ఉంటుంది. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. The Leo News. Please subscribe. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.